यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిస్వరూపులందరికీ నమస్కారం. రాశి కారకత్వాల అధ్యయనంలో భాగంగా వృశ్చిక రాశి కారకత్వాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి పేరులోనే తేలు మనకందరికీ తెలిసినటువంటిది. రూపగాంభీర్యం, అవసరమైతే ఒక ఆయుధం పట్టుకొని తిరుగుతూ ఉన్నటువంటిది. ఈ రాశికి ఉండేటటువంటి ప్రత్యేకతలు మన వరుసలో అధ్యయనం చేసే ప్రయత్నం చేసుకుంటే 8వ రాశిగా ఇది కనపడుతూ ఉంటుంది. మేషం నుంచి లెక్కించేటట్టయితే ఇది సరి సంఖ్య కాబట్టి సౌమ్యత్వం అనేటటువంటిది వీళ్ళకు తప్పనిసరి అవసరం. మాటల్లో కానీ, రూపంలో కానీ, విధానంలో కానీ కొంత సౌమ్యత్వం ఉంటుంది. శక్తి కన్నా యుక్తితో పనిచేయటం అనేటటువంటిది ఈ సౌమ్యత్వానికి సంకేతం. ఎప్పుడైనా కానీ లోకం లోపల ఉండేటటువంటి స్త్రీ శక్తి, పురుష శక్తి అన్నప్పుడు పురుషుడికి భుజబల శక్తి ఉంటుంది, స్త్రీకి ఉండేటటువంటిది సౌమ్యంతో కూడుకున్నటువంటి యుక్తి అనేటటువంటి దాంతో పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళకు భుజబలం ఉండక్కర్లేదు, వాళ్ళు ఉండి వెనకకుండి అన్ని నిర్వహించగలిగిన శక్తి ఉంటుంది. కాబట్టి శరీరాశుల వాళ్ళందరిలోనూ కనిపించేటటువంటి ఏ వృశ్చిక తత్వం ఏదైతే సరితత్వం ఉందో ఇది వృశ్చిక రాశి వాళ్ళలో కూడా స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటుంది. శరీరాశిగా ఇది కనపడుతున్న తర్వాత దీని స్వభావాన్ని మనం కనుక దర్శించేటట్టయితే ఇది స్థిర స్వభావానికి సంకేతమైనటువంటిది. స్థిర స్వభావానికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి చాలా వరకు వీళ్ళకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఈ స్థిరాస్తుల వైపు దృష్టి కేంద్రీకరించేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఆస్తే కాదండి, స్థిరమైన భావాలు ఉంటాయి అని చెప్పాలి. ఆస్తులు అందరికీ ఉంటాయి, ఉండవు. అనేక రకాల వ్యక్తులు ఉంటారు లోకం లోపల. రూపాయికి లేనివాడు ఉంటారు, కోట్ల రూపాయలు వాడు ఉంటారు. దీంట్లో కొన్ని వేల మంది, కోట్ల మంది మనకు ఈ రాశి వాళ్ళు ఉంటారు. అట్లా లెక్కలు తీసుకోవద్దు. స్థిరమైన భావాలు, చరమైన భావాలు అని చెప్పేసి వెంటనే కదిలిపోతూ ఉండేటువంటి భావాలు ఉన్న వాళ్ళు ఉంటే కొన్ని లక్షణాలు, కొన్ని భావాలు మాకు ఇవి ఏర్పడ్డాయంటే ఇంకా అది స్థిరం అని చెప్పేసి అనుకుంటా. వాటిని మార్చాలంటే చాలా కష్టం, ఎంతో తీవ్రమైన ప్రయత్నం చేయాలి. ఈ స్థిర భావాలను మార్చాలన్నప్పుడు వాళ్ళకి బలమైనటువంటి దెబ్బ పడుతూ ఉంటుందన్నమాట జీవితం లోపల. అప్పుడు దెబ్బ అంటే ఏదో గొప్ప గురువు అన్నా రావాలి వాళ్ళ వెంట, లేకుంటే ఏదైనా వాళ్ళు నమ్మే అంత ఒక రకమైనటువంటి విధానం ఏర్పడితే తప్ప తొందరగా మార్పు ఉండదు. తాము నమ్మింది అంతే ఖచ్చితం అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఈ 4 రాసుల్లో స్థిర స్వభావం కలిగిన వాళ్ళందరూ ఇట్లాగే ఉంటుంటారు. వాళ్లకు వృశ్చికం దూరమేం కాదు, ఇట్లాగే ఉంటుంది వీళ్ళు కూడా. ఆ తర్వాత మనము తత్వానుసారంగా కనుక గమనించేటట్టయితే అగ్ని, భూ, వాయు, జల అనుకుంటున్నప్పుడు ఇది జలతత్వానికి సంకేతంగా ఉంటుంది. జలంలో సహజంగా ప్రేమ ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఆర్ద్రత అన్నప్పుడైనా ప్రేమ కనపడుతుంది. అగ్నిలో అందరినీ కలుపుకొని పోతూ ఉంటుంది, అందరినీ కలిపేసుకుంటుంది, కానీ జలం లోపల అందరినీ తడిపేస్తుంది. ప్రేమలో ముగ్ధత్వం తీసుకొస్తుంది. అందరినీ ప్రేమించేటటువంటి ఒకానొక తత్వం ఈ జలతత్వానికి సంకేతం అయితే దాంట్లో కర్కాటకం, వృశ్చికం, మీనం మూడిట్లో వృశ్చికానికి ఇంకెక్కువగా కనపడుతుంది. కారణం ఇది స్థిరత్వంతో కూడుకున్నటువంటి జలతత్వం కాబట్టి. కదలకుండా ఉంటున్నటువంటి జలానికి, కదిలే జలానికి, కదులుతూ కదలనటువంటి జలానికి మూడిటికి మధ్యలో చాలా తేడాలు ఉంటాయండి. కదలనటువంటి జలం అనేటప్పుడు ఒకే దగ్గర ఒక చెరువులో ఉంది, ఒక ప్రత్యేకమైన స్థలాల్లో ఉంటుంది అనుకుంటున్నప్పుడు ఆ ప్రాంతంతో దాని మమేకం ఏర్పరచుకుంటూ ఉంటుంది. అదే కదలని జలం కనుక, కదిలే జలం కనుక అయ్యేటట్టయితే ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ఈ క్షణానికి ఎప్పుడు ఉంటామో మనకు తెలియదు, అది కర్కాటకంలో కనపడుతూ ఉంది. అందుకని ఈ రూపంలో చూసేటట్టయితే తమ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు, వ్యవహారాలతోని అనుబంధాలు, ఆనందాలు పంచుకుంటూ ఒక దగ్గర ఉంటూ ప్రేమతోని అందరికీ వినియోగపడే తత్వంలో జలం ఉంటుంది. జలం అన్నిటికీ ఉపయోగపడుతుంటుందండి. ఆ పక్కనే ఉండే పొలాలకు వినియోగపడుతూ ఉంటుంది, ఎవరైనా తాగడానికి వినియోగపడుతుంది, ఎవరైనా శుభ్రం చేసుకోవడానికి, స్నానాలకు వినియోగపడుతుంది. అన్నట్టుగానే వీళ్ళకందరికీ, లోకానికి అందరికీ కూడా వేరు రూపాల్లో వినియోగపడటం అనేటటువంటిది ఈ జలానికి సంకేతంగా ఉంటుంది. అందులో స్థిరమైన జలానికి ఎక్కువగా ఉంటుంది. చరజలం లోపలికి వెళ్ళడానికి భయపడతాం, కానీ స్థిర జలం దగ్గరికి వెళ్ళడానికి భయం లేదు మనకు. ప్రవాహం లోపలికి చూస్తే కొట్టుకొని పోతామేమో భయమేమో, కానీ
స్థిరమైన జలం దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా స్నానం చేస్తూ ఉంటుంటాం, అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంటాం. అందుకని ఇది చక్కగా ప్రేమతో కూడుకున్నటువంటి, అందరితోని ఆప్యాయతతో కూడుకున్నటువంటిది, అందరికీ వినియోగపడేటటువంటి ఒక తత్వంతో కూడుకున్నటువంటి రాశి ఇది. అంతేకాదండి, జలరాశి వాళ్ళలో కొంచెం భయాలు కూడా ఉంటాయండి, తెలియని భయాలు ఉంటాయి. ఏదైనా చిన్న సంఘటన జరిగేటట్టయితే మాత్రం ఒక్కసారి బాగా రిపిల్స్, ఏదైతే ఒక చిన్న రాయి నీళ్ళల్లో వేస్తే ఒక్కసారి ఎట్లయితే కదిలిపోతూ ఉంటుందో, చరజలంలో వేస్తే పెద్దగా తెలియదండి అది. కానీ స్థిర జలంలో కనుక ఒక బావిలో ఒక రాయి వేసి చూడండి, దానికి పెరుగుతూ వస్తుంటాయి. ఏ విధంగానైతే అలలు వస్తుంటుంటాయో ఆ విధంగానే చిన్న సంఘటన జరిగినా కానీ వెంటనే ఎక్కువసేపు ఆలోచన చేస్తారు. ఇది వీళ్ళకు కొంచెం అనారోగ్యానికి కూడా కారణమవుతూ ఉంటుంది. ఈ ఆలోచన శక్తి తగ్గుతుంటుంటే ఆనందంగా బతికేటువంటి సంప్రదాయం ఉంటుంది. అందరినీ ప్రేమించే తత్వం ఉంది కాబట్టి అందరూ వీళ్ళ చుట్టూ ఉంటుంటారు, ఆనందంగానే ఉంటుంది. కానీ ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువసేపు పట్టించుకుంటాడు. వెంటనే తమను తాము మళ్ళీ దానికి ప్రొజెక్ట్ చేసుకోవటం, జాగ్రత్త పడటం, ఇంకేదో చేసుకోవటం. దీనివల్ల ఏమైపోతుందంటే మనసు కొంత ఘర్షణకు గురవుతూ ఉంటుంది. ఈ ఘర్షణకు గురైనటువంటి వ్యక్తులకు తెలియకుండానే అనారోగ్యాలు వస్తూ ఉంటుంటాయి. అందుకని మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలనుకునేటట్టయితే దైవారాధనలు చేసుకుంటూ ఆ మనసును అక్కడ ఉంచుతూ సమస్య దగ్గర ఉంచకుండా ఉండటం ప్రయత్నం చేయడం ఈ వృశ్చిక రాశి యొక్క లక్షణాన్ని మనం గమనించాలి. అట్లా వృశ్చిక తత్వం లోపల ఉండేటటువంటిది తత్వాల రీత్యా కనిపించేటట్టయితే ఇది జలతత్వం, స్థిరమైన జలతత్వం. ఇంకా ఈ పేరులోనే మనకు కనిపించేది వృశ్చికం. వృశ్చికానికి మనకు అది నిజానికి ఎవరిని ఇబ్బంది పెట్టదండి, అస్సలు ఇబ్బంది పెట్టదు. తన ఆహారం కోసమో తన పొరపాటులో ఎక్కడో దగ్గర ఏ గోడ మించో అట్లా ఇటు తిరుగుతూ ఉంటుంటాయి. పొరపాటున మన ఇంట్లో కూడా వస్తుంటాయి. అవి ఉండే ప్రదేశాన్ని మనం పోతే చెప్పలేం, కానీ వాటి దగ్గర మనం లేకపోయేటట్టయితే ఏదో ఆహారం కోసమో లేదో పొరపాటునో వస్తుంటాయి. వచ్చినప్పటికీ కూడా మనని ఇబ్బంది పెట్టాలని అదేమనుకోదు. కానీ దాని మార్గంలో నుంచి మనం అడ్డు గనక పడ్డాం అనుకుంటే తనను తాను రక్షించుకోవడం కోసం ఎదురువాడిని కాటువేస్తుంది. తనను తాను రక్షించుకోవడం కోసమే తన దగ్గర ఉన్న విషయం పనిచేస్తుంది. పాపం దానికి 1 లేదా 2 సార్లు కాటు వేసేటట్టయితే మూడోసారి దాంట్లో తోకలో విషం మళ్ళీ తయారు కాదు. పాపం అది 1-2 సార్లు గట్టిగా అనగలదు, అంతకన్నా ఎక్కువ అనలేదు కూడా. దాని తర్వాత అది పెద్ద బలమైన జీవి ఏం కాదు. చాలా ఇంతింతలా తేళ్ళు ఉంటుంటాయి, ఇంత చిన్న తేళ్ళు ఉంటుంటాయి. చిన్న తేలుకు పెద్ద తేలు కన్నా ఎక్కువ పవర్ ఉంటుంది. కానీ దానికో క్రమ పద్ధతి, దానికో విధానం ఉంటుందండి. అవి కూడా వరుసలోనే వెళ్తాయి. ఒక 50-100 కనుక తేళ్ళు వెళ్తున్నాయంటే అవి వరుసలో వెళ్తుంటాయి. వాటి గృహ నిర్మాణాలు కూడా విశేషంగా ఉంటుంటాయండి. చక్కగా భూమి లోపల ఒక దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ అదే మార్గంలో వెళ్ళాలని చూడదు, మరొక చోటు నుంచి బయటికి వెళ్ళే మార్గం చూసుకుంటుంది, భూగృహాలను తయారు చేసుకుంటుంది. మీరు తేలు రంధ్రాలు వెతుక్కొని దాంట్లో నీళ్లు పోసి చూసేటైతే క్రాస్గా ఉంటుంటాయి. బయట నుంచి ఎక్కడి నుంచో నీళ్లు వెళ్ళిపోతూ కనపడుతుంటాయి. ఎంతసేపు చూసినా ఆ తేలు రంధ్రం నీళ్లు నిండవు. కారణం ఏంటంటే ఇంకొంచెం దూరంలో అక్కడెక్కడి నుంచో నీళ్లు వెళ్ళిపోతున్నది కనపడతాయి. అంత జాగ్రత్తగా తవ్వుకుంటుంది, అది దాని లోపల ఉంటుంది. అది అట్లా తేలు తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసుకుంటూ ఎదుటివాడిని మాత్రం చూడటానికి గంభీరంగా కనిపిస్తూ కాళ్ళు చేతులు అవి చూస్తుంటే అమ్మో అని భయపడిచేటట్టుగా ఉంటాయి. ఆ తోకలో మాత్రం ఆయుధం పట్టుకొని ఉంటుంది. దీనికి అధిపతి అయినటువంటి వాడు కుజుడుగా ఉన్నారు కాబట్టి ఆ కుజుడికి అన్వయం చేసుకుంటున్నప్పుడు ఈ తోక వ్యవహారం మనకు తెలుస్తూ ఉంటుంది. అంతేకాదండి, వృశ్చికానికి ఒక గొప్పతనం ఉందండి. 1-2 జీవులు ఉన్నాయి ఈ లోకం మొత్తంలో ఇటువంటివి. తాము సంతానం కనే సందర్భం లోపల మాతృత్వం అనేటటువంటిది వచ్చినప్పుడు మాతృత్వం కేవలం సంతానం కనటం వరకే తప్ప అనుభూతి లేని మాతృత్వం. ఎందుకంటే తాను సంతానానికి జన్మ ఇచ్చినప్పుడు ఇది మరణిస్తుంది, అవి స్వతంత్రంగా ఎదగాల్సిందే. మళ్ళీ అవి కంటాయి, అవి కనినప్పుడు చచ్చిపోతుంటాయి. స్త్రీ జాతికి సంబంధించినటువంటి ఈ వృశ్చికాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల జననం అది పుట్టుక ఇచ్చే సందర్భం లోపల తను వీపు పగిలి బయటకు వస్తాయి అన్నీ కూడా. కాబట్టి ఇదొక అద్భుతమైన తాను పోతున్నానని తెలిసినప్పుడు ఎప్పుడైనా కానీ మనం అందరం ఏం చేస్తుంటారంటే, ఎవరైనా పెద్ద ప్రాణమా చిన్న ప్రాణమా ఇద్దరు పోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్త అని అడిగితే పెద్ద ప్రాణం వచ్చండి, చిన్నది పోతే పోయింది, ఏం చేస్తాం మళ్ళీ గంటలు లేండి అవసరమైతే అనుకుంటారు. కానీ ఇది అట్లా కాదు. తాను పోతానని తనకు తెలిసినా తెలియకపోయినా మొత్తాన్ని తన సంతానం కట్టుంది, తాను పోతుంది, అంతే. ఇటువంటి గొప్ప తత్వం వృశ్చికంలో ఉంటుందంటే అది అమితమైన ప్రేమతత్వంతో కూడుకున్నటువంటివి అని అర్థం అన్నమాట. మాతృత్వం లోపల చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటివి. అక్కడ అవి చచ్చిపోవచ్చు కాక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
మాతృత్వ లక్షణం లోపల తమ పిల్లల మీద అధికమైనటువంటి అనురాగం కలిగినటువంటి జీవులు ఈ వృశ్చికం. ఎందుకంటే అది లేకపోయేటట్టయితే పిల్లల్ని కన్నే కనకూడదు కదా. కనిపోతానని చెప్పేసి తెలిసినా పిల్లలు ఉండాలి, లోకంలో తన సంతానం ఉండాలి, లోకం వృద్ధి చెందాలని కోరికతో ఉన్నటువంటివి కాబట్టి ఈ వృశ్చికాన్ని అట్లా అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. దీని అధిపతి కుజుడు కనుక అయ్యేటట్టయితే ఆ కుజుడికి ఒక సైన్యాధ్యక్షుడిగా మనం భావన చేస్తూ ఉంటుంటాం. అయితే మేషంలో ఉండేటటువంటి కుజుడు సైన్యాధ్యక్షుడు కనుక అయ్యేటట్టయితే, సైనికుడు కనుక అయ్యేటట్టయితే ఈయన ఇంటెలిజెన్స్ వాడవుతాడు. ఎవ్వరికీ కనిపించకుండా తిరిగేతో తన చేతుల్లో అత్యవసరమైతే లోపల జేబులో ఉన్న ఆయుధం బయటికి తీయటం, అత్యవసరమైతే. చాలామంది లోపల ఉండేటటువంటి ఇంటెలిజెన్స్, పెద్ద పెద్ద మీటింగులు ఎక్కడున్నా కానీ 10 మంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు తిరుగుతూ ఉంటుంటారు. వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ ఉంటారో, ఏం చేస్తుంటారో, ఏ రూపాలు మార్చుకుంటుంటారో, ఏమవుతుంటారో ఎవరికీ తెలియదు. అటువంటి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరుతూ ఉంటుంటారు. వాళ్ళ రిపోర్ట్లను బేస్ చేసుకునే ప్రభుత్వానికి ఏ రోజుకి ఆ రోజు మనకు వివరణ ఇస్తూ ఉంటుంటారు ఇంటెలిజెన్స్ చీఫ్. కాబట్టి ఇటువంటి విధానం అంతా చూసేటట్టయితే మొత్తానికి కనిపించేటటువంటి ఒక ప్రత్యేక తత్వం ఏంటంటే, ఎదురుగా ఎవ్వరికీ తెలియకుండా తన ఆయుధాన్ని తను జాగ్రత్తగా పెట్టుకుంటూ తిరిగేటటువంటి ఒక సిబిఐ ఆఫీసరు, ఇంటెలిజెన్స్ ఆఫీసరు, ఎటువంటి వాళ్ళు ఈ గూఢచార వ్యవస్థ లోపల ఉండేటటువంటి అనేక రకాల ఆఫీసర్ల రూపంలో, అనేక రకాల వర్కర్స్ రూపం లోపల వీళ్ళు కనపడుతూ ఉంటుంటారు. గూఢచర్యం ఇది ఈ కుజుని యొక్క లక్షణంగా కనపడుతుంది. అందుకని కుజుడు మళ్ళీ సమర్థుడు, శక్తి కలిగిన వాడు కాబట్టి వీళ్ళు కూడా శక్తి కలిగిన వాళ్ళే అయి ఉంటారు. కాస్త కన్యారాశి, తులారాశి వాళ్ళలో సున్నితత్వం ఉన్నా ఉంటుంది. ఎందుకంటే బుధుడు, శుక్రుడు ఇద్దరు కూడా సున్నితమైన వ్యక్తులు. కుజుడు అట్లా కాదు, గట్టి వ్యక్తి. ఈ గట్టిదనం అనేటటువంటిది ఎముకలకు, కండరాలకు సంబంధించినటువంటిది. ఆ ఎముకల కండరాలు కొంచెం బలంగానే ఉంటుంటాయి వీళ్ళకు. అటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ కుజుని యొక్క తత్వాన్ని ఇట్లా ఆపాదన చేసుకునేటట్టయితే ఒక గూఢచర్య వ్యవస్థకు సంకేతమైనటువంటి వాళ్ళుగా ఈ వ్యవహారం కనపడుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళలో గూఢచర్య భావనలు చాలా ఉంటాయి. ఆ చుట్టుపక్కలనే ఉంటారు, అందరినీ చూస్తూ ఉంటుంటారు, లోపల ఎక్కడో ఏదో రికార్డు చేసుకుంటూ ఉంటారు, ఇంకెక్కడో ప్రజెంట్ చేయాలి దాన్ని. ఆ విషయాల యొక్క సమాచారం అంతా లోపల నిమగ్నం చేసుకునే ప్రయత్నంలో ఉంటుంటారు అన్నమాట. ఇది మనం గమనించాల్సిన అంశం. ఆ తర్వాత ఇది సహజ భావరీత్యా అష్టమ భావానికి సంకేతమైనది. అష్టమ భావం లోపల ఆకస్మిక లాభాలు ఉంటాయి, ఆకస్మిక నష్టాలు ఉంటాయి. మనకు పూర్వపుణ్యం అనేటటువంటిది మనం చేసుకొని వచ్చిన దాన్ని బట్టి లాభమా నష్టమా అనేటటువంటిది మన జాతకం నిర్దేశిస్తూ ఉంటుంది. అష్టమం అనేటటువంటిది అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి విధానం కనుక చూసుకునేటట్టయితే వీళ్లకు తెలియకుండానే ఏదో రూపం లోపల ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఎక్కడో ఒక దగ్గర తమ వల్ల తామే ప్రాబ్లమ్స్లో ఇరుక్కునిపోయే తత్వం ఉంటుంది. తమ మాట వల్ల, తమ చేత వల్ల, తమ ఇచ్చే భరోసాల వల్ల, తమ ఇచ్చేటటువంటి చేబదుల వల్ల, ఎక్కడో దగ్గర తమకు తెలియకుండానే తాము మాట్లాడిన పదాల వల్ల తామే ఇబ్బందులు పడవచ్చు. కాబట్టి అష్టమ భావం అనేటటువంటిది అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏ రూపంలోనైనా ఉంటుంటాయి. కాబట్టి ఆ రూపంలో దాన్ని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడో ఒకసారి వచ్చేటటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ కూడా ఉంటాయి. వస్తున్నప్పటికీ కూడా వాటి వల్ల వచ్చేటువంటి ప్రయోజనం కన్నా పోగొట్టుకోవడం వల్ల వచ్చేటువంటి బాధలు మాత్రం ఎక్కువగా ఉంటుంటాయి. అందుకని ఊహించని నష్టాలు అంటుంటాం. ఈ ఊహించని నష్టాలు ఏర్పడ్డప్పటికీ కూడా నెమ్మదిగా ఏం జరుగుతుంటుందంటే, ఇది ప్రస్తుతానికి మనకు ఒకేసారి పోయినటువంటి భావన ఏర్పడుతున్నా మన కర్మలు కూడా అంతే వేగంగా వెళ్ళిపోతాయి. అంత తొందరగా మనం పట్టుకునే అవకాశం ఏం లేవు. ఎక్కువసేపు నెమ్మదిగా వదులుకుంటూ ఉండేటట్టయితేనేమో టైం పట్టచ్చు. కానీ అష్టమభావం లోపల కష్టాలు కూడా రావడం అంతే, తొలగిపోవటము అంతే. ఆ తొలగిపోయే విధానం దీంట్లో మనకు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రూపంలో కూడా మనం దీన్ని దర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమభావం అనేటటువంటిది దాన్ని వ్యతిరేకంగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణుడు అష్టమానికి సంకేతమై అష్టమిలోనే పుట్టినటువంటి వాడు. దుర్గాష్టమి మనకు ప్రత్యేకంగా కనపడుతూనే ఉంటుంది. ఇవన్నీ పేర్లు చూసుకునేటట్టయితే అవన్నీ నెగిటివ్ అనే అర్థం కాదండి. మన పాపాలను, మన ఇబ్బందులను తొలగిపోయేటటువంటి విధానంగా చూసుకుంటూ పోయేటువంటి లక్షణం అన్నమాట. కాకుండా ఒకేసారి వెళ్ళిపోవడం వల్ల మాత్రం మనిషి ఒకేసారి అలసిపోకుండా తాము బలంగా మార్చుకోవాల్సినటువంటి విధానం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒకేసారి మనకు నష్టం జరిగిన, ఒక వ్యక్తి ఒక మాట ద్వారా ఇబ్బంది కలిగిన, ఒకరు ఎవరైనా అన్నా, తమ అవమానానికి గురైనా, అనుమానానికి గురైనా ఏదైనా సరే వెంటనే దాంట్లో ఇబ్బంది పడకుండా రికరెక్ట్ వెంటనే అయ్యి కాదులే అని చెప్పేసి విశ్లేషించుకొని పక్కకు జరగాలి. లేకపోతే ఇవి అనారోగ్యాన్ని దారితీస్తూ ఉంటుంది, సహజ అష్టమం కావటం వల్ల.
కాబట్టి ఈ ధోరణిలో మనం ఇవన్నీ కనుక గమనించేటట్టయితే ఈ వృశ్చిక రాశిలో కనిపించేటటువంటి నక్షత్రాలు వ్యవహారం అంతా కూడా చూసుకునేటట్టయితే విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాలతో కూడుకున్నటువంటిది. దీంట్లో జ్యేష్ఠ చాలా విశేషమైన నక్షత్రం, చాలా పెద్ద నక్షత్రం, అసలు చాలా పెద్దది కూడా. మిగిలిన రెండింటిలో కూడా విశాఖ నక్షత్రం లోపల చివరి భాగమే కాబట్టి దాని ప్రభావం తక్కువగా ఉన్న అనురాధ జ్యేష్ఠలతో కూడుకున్నటువంటి దాంట్లో అనురాధది సాధారణమైనటువంటి వ్యవహారం కనపడుతుంటే జ్యేష్ఠ లోపల మాత్రం ఒక ఇంద్రత్వం కనపడుతూ ఉంటుంది, ఒక గొప్పతనం కనపడుతూ ఉంటుంది. ఈ జ్యేష్ఠకు అపోజిట్లో కనిపించేది మృగశిర నక్షత్రం. ఒకానొక రోజుల్లో రాశిచక్రం సంబంధించినటువంటి దాంట్లో ఇటు ఇంద్రుడు అటు వృత్రాసురుడు ఉన్నారని చెప్పేసి ఇంద్రుడి హృదయం అనేటటువంటిదే ఈ లోకంలోకి వర్షానికి వ్యవహారానికి సంకేతంగా కనిపిస్తున్నదని చెప్పేసి మనకు కథలన్నీ కనపడతాయి. వృత్రాసుర వధ, ఇంద్రుడికి సంబంధించిన అనేక కథలు ఈ జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి కనపడుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇవన్నిటినీ ఒక సమాహారంగా కనుక దర్శించేటట్టయితే ఇది మనకు సరిరాశిగా కనపడుతూ ఉంటుంది, అదేవిధంగా స్థిర రాశిగా కనపడుతూ ఉంటుంది. ఇంకా దీనికి చూసేటట్టయితే మనకు తత్వాల లోపల జలతత్వంగా కనపడుతూ ఉంటుంది. దీన్ని అదేవిధంగా వరుసలు చూస్తే పేరు లోపల వృశ్చిక తత్వం కనపడుతూ ఉంటుంది. ఇంకా దీంట్లో సహజమైనటువంటి అష్టమ తత్వం కనపడుతుంది, అధిపతిగా కుజుడు కనపడుతున్నాడు. వీటన్నిటినీ ఒకే దగ్గర పెట్టుకుని కూర్చునేటట్టయితే వేరువేరు రకాల అంశాలను దీనికి ప్రోధి చేసుకుని కనుక చూసుకునేటట్టయితే ఒక వృశ్చిక కారకత్వాన్ని స్పష్టంగా అధ్యయనం చేసేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంటుంది. ఈ మార్గంలో అందరూ ఆలోచించి ఇంకా కొంత నూతన కారకత్వాలను మీరు విశ్లేషించుకుందురుగాక. స్వస్తి.